హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మంగళవారం రోజుది బుధవారం రోజుది 2 రోజులు కలిపి ఉంటుందండి. శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామికి అభిషేకం చేపిద్దామని మొక్కుకున్నామండి. మా అబ్బాయి 10th క్లాస్లో ఉన్నప్పుడు మొక్కుకున్నా. వాడిప్పుడు బీటెక్ 3rd ఇయర్ వచ్చాడండి. ఇన్ని సంవత్సరాల వరకు మొక్కు అయితే తీర్చలేకపోయాము. సంవత్సరంలో మేము 4-5 సార్లు శ్రీశైలం వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వస్తున్నాం, కానీ అభిషేకం అనేది చేయించలేకపోతున్నామండి. అదే అంటారు కదా, ఈశ్వరుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా అండి. ఇప్పటికి కుదిరిందండి. ఆ భగవంతుడు మాకైతే ఇప్పుడు కల్పించాడండి అభిషేకం చేయించుకోవడానికి. అభిషేకం అయితే చేయించుకోవడానికి ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నామండి. మంగళవారం రోజు మార్నింగ్ 11కి వెళ్తున్నాము. మేము టికెట్లు ఆన్లైన్లోనే వారం రోజుల ముందు బుక్ చేసుకున్నామండి. అభిషేకం టికెట్కి వచ్చి 5,000 అండి. 2 మాత్రమే వెళ్ళాలి. పిల్లలు ఎవరన్నా ఉన్నారంటే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చండి. ఆ పైన వయసు ఉన్న వాళ్ళకి మళ్ళీ టికెట్లు తీసుకోవాలి. స్పర్శ దర్శనానికి టికెట్ వచ్చి 500 అండి. మేము స్పర్శ దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు చూపించలేదండి, టికెట్లు అస్సలకే లేవు. మీరు ఇంకేమన్నా పూజలు చేయించుకోవాలి, స్పెషల్ పూజలు చేయించుకోవాలనుకున్నా కూడా ఆన్లైన్లోనే వారం రోజుల ముందు 15 రోజుల ముందే టికెట్లు అనేది బుక్ చేసుకోవాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పూజలు చేయించుకోవాలనుకుంటే అక్కడ టికెట్లు ఇస్తలేరండి. ఆన్లైన్లోనే ఉన్నది సిస్టమ్ మొత్తము. మీరు మీరు స్పర్శ దర్శనానికి తప్పనిసరిగా చేయించుకోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్లు అనేటివి ఉంటాయండి, బయట వాళ్ళు ఇస్తారు, కానీ ఆన్లైన్లో 500 అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటే 800 అండి. 300 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి. అంత ఎక్కువ తీసుకుంటున్నారు. అందుకనే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని డబ్బులు అంటే అందరు పెట్టలేరు కదా అండి, ఆలోచిస్తారు కదా కొంతమంది. అందుకని మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి. మేము చూసాం కాబట్టికే చెప్తున్నాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని. ఇంకా మేమైతే స్పర్శ దర్శనానికి ఆన్లైన్లో దొరకకపోతే మేము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 800 పెట్టి అయితే టికెట్లు అయితే కొంతమంది అయితే తీసుకున్నారండి. ఇంకా చేయించుకోవాలనుకున్నాం కదా, స్పర్శ దర్శనం కూడా చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇంకా తీసుకున్నారండి. డబ్బులు ఎక్కువైనా కానీ తీసుకున్నాము. అందరూ కూడా అంత డబ్బులు పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్ అండి. ఇంకా శ్రీశైలం వెళ్తున్నాము, దేవునికి అభిషేకం చేపిస్తున్నాం కదా అని ఇల్లు మొత్తం క్లీన్ చేశానండి. బెడ్షీట్లు, కర్టన్స్, సోఫా కవర్స్ అన్నీ మొత్తం తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసానండి. పొయ్యే లోపల అన్ని బట్టలన్నీ అయిపోతాయి, క్లీన్ చేసుకోవచ్చు కదా అని ఇంకా ఇల్లంతా ఊడ్చేసి మాఫ్ కొట్టేశానండి. బయట మొత్తం కడిగేస్తున్నానండి. మెట్లు, బాల్కనీ మొత్తం కడిగేసాను. నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయట ముగ్గు అంతా వేసుకున్నానండి. తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసుకొని, అంటే సోమవారం రోజు అండి, అమావాస్య కదా, మంగళవారం రోజు మేము వెళ్తున్నాము. ఆ రోజు చేసుకున్న పూజ అన్నీ ఉంటాయి కదండి, పిండి దీపాలు ఇట్లా అవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసాను. దాంట్లో కొంచెం వాటర్ పోసానండి. ఆ పిండి అంతా కరిగిపోతే చెట్ల మొదట వేసుకోవచ్చు. ఆవుకు కూడా పెట్టచ్చు, కానీ మాకు ఇంటి దగ్గర ఆవులు రావండి, చాలా తక్కువ దూరంలో ఉంటాం, అంత దూరం పోలేను కదా అని నేను ఎప్పుడు పిండి దీపాలు పెట్టినా కూడా ఇలా నీళ్ళు పోసి కరగబెట్టిన తర్వాత చెట్టు మొదట పోస్తానండి. ఇంకా నిన్న పెట్టిన పూలన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నీ ఒక ప్లేట్లోకి తీసాను. వాటిని కూడా చెట్ల మొదట వేశాను. ఇంకా దీపం కుందులు ఉంటాయి కదా, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా దేవుళ్ళని అయితే మొత్తము క్లీన్ చేయలేదండి. సోమవారం రోజు అమావాస్య, మంగళవారం రోజు ఇంకా దేవుని రూము క్లీన్ చేయకూడదు కదా, మళ్ళీ గురువారం రోజు చేయాలండి. ఇంకా ఆ రోజు అయితే అన్ని క్లీన్ పైన అన్నీ తీసేసి, పూలు గిట్లా అన్నీ తీసేసి దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా శ్రీశైలం వెళ్తున్నాం కదా అని స్వామివారికి అయితే నైవేద్యం చేసి సమర్పించానండి. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అందరం కలిసి వెళ్తున్నాం కదా అని ఇంకా మధ్యలో లంచ్ చేద్దాము, లంచ్ చేయకముందుకే స్టార్ట్ అయిపోదాము 11కి అన్నారండి. ఇంకా వెళ్ళేసరికి 11:30 అయిందండి. స్టార్ట్ అయ్యేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అయితే తీసుకొని వెళ్ళాము. నేనైతే ఆలు కుర్మా చేయమన్నారండి. ఆలు కుర్మా చేయమంటే చేస్తున్నాను. ఇంకా మా అత్తయ్య పుదీనా పచ్చడి చేసిందండి, చాలా బాగా చేస్తుంది పచ్చళ్ళు అయితే, ఎండుమిరపకాయలు వేసి. ఈ ట్రిప్పులో అయితే మా విజయ్ వాళ్ళు మిస్ అయ్యారండి. ప్రతిసారి వాళ్ళు వస్తారు, వాళ్ళు మిస్ అయ్యారు. వాళ్ళకి కొంచెం కుదరలేదని రాలేదండి. ఇంకా మేము టికెట్లు బుక్ చేసుకున్నాం కదా అని ఇంకా అప్పటికప్పుడు వెళ్ళిపోయామండి. ఇంకా వాళ్ళని అడిగితే కుదరదని చెప్పారు. సరే ఇంకా మనం మొక్కు చాలా రోజుల కాంచెలు అనుకుంటున్నాం కదా, అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలని ఇంకా మా ఫ్రెండ్ సరిత వాళ్ళు మేమైతే
వెళ్ళాము. ఇంకా ఫుడ్ అయితే అరేంజ్ చేస్తున్నామండి. ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొంచెం పులిహోర చేయమన్నారు, సరే అని పులిహోర కూడా రెడీ చేసుకున్నానండి. అన్నం అయితే అయ్యింది. ఇంకా నిమ్మకాయ పులిహోర అండి, నిమ్మకాయలు తీసుకొచ్చారు మార్కెట్ నుండి. పులిహోర ఉంటే బాగుంటుంది కదా, పుల్ల పుల్లగా, చింతపండుది కాకుండా. చింతపండు అయితే గ్యాస్ ఫామ్ అవుతుంది, నిమ్మకాయలు అయితే బాగుంటుందని ఇంకా నిమ్మకాయలతో అయితే పులిహోర చేస్తున్నాను. తాలింపు పెట్టేసుకున్నాను. మొత్తం రైస్ అంతా కలిపిన తర్వాత ఇంకా రైస్ కొంచెం చల్లారిన తర్వాత తాలింపు పెట్టేసుకున్నానండి. ఇవన్నీ ఒక బాక్స్లలో సర్దేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. అంత ఫుడ్ అంతా రెడీ చేయడం అయిపోయింది కదా, స్టవ్ అంతా కడిగేసానండి. స్టవ్ కడిగేసి మొత్తం తూడ్చేస్తున్నాను నీట్గా, వాటర్ లేకుండా. ఆడవాళ్ళకండి నిజం చెప్తున్నాను, మనం బయటికి ఎక్కడికైనా ట్రిప్కు వెళ్ళినా, ఊర్లోకి వెళ్ళినా, ఇంట్లో అంత పని చేయాలి, వంట చేసి పెట్టాలి, మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి, గిన్నెలు కడగాలండి. మళ్ళీ ట్రిప్కి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసినా కానీ మనం ఎవరు లేకపోయినా కూడా ఇల్లంతా ఏదో డస్ట్ పడినట్టు ఉంటుందని మళ్ళీ మొత్తం కడిగేసుకుంటామండి. ఒక గిన్నెలు కడగడం మాత్రమే ఉండదు, కానీ ఇల్లంతా ఊడవాలి, కడగాలి, తుడవాలి. ఇంకా స్టవ్ వంట కూడా అంతా క్లీన్ చేయాలి కదండి. మన ఆడవాళ్ళకి మాత్రం ఈ పని అనేది రొటీన్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటుంది. 4 రోజులు పుట్టింటికి వెళ్ళినా కూడా 4 రోజులు ఎంత రెస్ట్ తీసుకుంటామో మళ్ళీ వచ్చిన తర్వాత డబల్ పని ఉంటుందండి ఆడవాళ్ళకైతే. అంతే కదా, మీరు ఏమంటారు చెప్పండి అండి. నాకైతే అలానే అనిపిస్తుందండి. ఇంకా స్టవ్ బండ మొత్తం క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు కూడా కడిగేస్తూ నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి. మళ్ళీ స్నానం చేశాను. మార్నింగ్ చెమటగా ఉన్నది అని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి శ్రీశైలం వెళ్ళడానికి. ఒకరు ముందు ఒకరు మధ్యలో అలా వెళ్తున్నామండి. మేమైతే ఎయిర్పోర్ట్ నుండి వెళ్తున్నామండి. మధ్యలో అయితే లంచ్కి మనక ఆగామండి, మామిడి తోటలో ఆగామండి. చాలా బాగుందండి, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ మామిడి తోటలో అయితే మా విజయ్ వాళ్ళు అయితే చాలాసార్లు గుర్తొచ్చారండి. అంటే మేము వెళ్ళే ప్రతిసారి వాళ్ళు ఉంటారు కదా ట్రిప్పులో, వాళ్ళు లేకపోయేసరికి ఏదోలాగా అనిపించిందండి. ఇది మా వారు చెప్తున్నారన్నమాట. కరివేపాకు చెట్టు అంటే నిజమేనా, కరివేపాకు చెట్టేనా అని నేను అంటున్నాను. కరివేపాకు చెట్టేనండి. మామిడి చెట్టు ఎంత పెద్ద చెట్లోనండి, అన్నీ అయిపోయినాయి, కాయలు కొన్ని మాత్రమే ఉన్నాయండి. ఇదిగోండి ఒక్కొక్క కార్ అయితే వస్తుంది. ముందైతే మేము వచ్చేసామండి. మేము వచ్చి ఇంకా కింద అయితే సాపలేసామండి. అందరం కలిసి ఒక మామిడికాయలు ఉన్నాయా అని చూస్తున్నామండి. కాయలు మాత్రము చాలా ఉన్నాయండి. చెట్లు మొత్తం అయిపోయినాయి. కొంచెం ఒక 4-5 చెట్లకు ఉన్నట్టున్నాయండి. వాళ్ళు తెంపినప్పుడు అప్పుడు చిన్న కాయలు కావచ్చండి. తర్వాత ఇవి ఇప్పుడు పెద్ద కాయలు ఉన్నాయి. వాటిని ఎవరు తెంపలేదు. మేమైతే ఇక కొమ్మలు బట్టి వాటిని లాగుతున్నామండి, కాయలు వస్తాయా అని. లాస్ట్కి అయితే ఇంకా పెద్ద కర్ర తెచ్చి కాయలు అయితే తెంపామండి. మామిడికాయలు పండు లేవండి, కొంచెం కాయలేనండి, కానీ స్వీట్ కాయలండి, పండుతే తీయగుంటాయి. మొత్తానికైతే మేమైతే కాయలైతే తెంపామండి. మామిడికాయల దొంగలమండి, చూసారా, మామిడికాయల దొంగలు మాత్రమేనండి. మేము ఇలాంటి దొంగ పనులు అయితే చేయలేదండి. మామిడికాయలు అయితే చాలానే తెంపేసుకొని కార్లో అయితే పెట్టేసుకున్నాం. మేము ఇంటి దగ్గర నుండి అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చుకున్నామండి. రైస్, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, పప్పు దోసకాయ, బెండకాయ పులుసు, ఇంకా ఆలు కుర్మా, పులిహోర, పుదీనా పచ్చడి, స్వీటు అన్నీ తీసుకొచ్చుకున్నామండి. అందరం కలిసి అయితే చాపలో కూర్చొని ఇంకా ఫుడ్ అయితే తిన్నామండి. తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మామిడి చెట్టు తోటలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. కొంతమంది మామిడికాయలు తెంపుతున్నారు, కొంతమంది ఎవరన్నా చెట్టు తోట వాళ్ళు వస్తారు కదా అని భయపడుతున్నారు. మనం తిన్న తర్వాత కాయలు తెంపుదామంటే మా వాళ్ళు ఊరుకున్నారండి, అస్సలు ఊరుకోలేము. మొత్తానికైతే కాయలన్నీ తెంపేసుకొని స్టార్ట్ అయిపోయాయండి. మధ్యలో 4:30కి అలా టీకి కాఫీకి ఆగామండి. ఇంకా తిరిగేసి మళ్ళీ శ్రీశైలం అయితే మేము 5:30 కల్లా వచ్చేసామండి. ఇంకా రూమ్ తీసుకొని పడుకొని మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళారండి. మేము అభిషేకానికి 9కి వెళ్ళిపోయామండి. ఇంకా అభిషేకం చేయించుకున్నాము. అభిషేకం నిజంగా అండి చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం అండి నేను గర్భగుడిలోకి అభిషేకం చేయించుకోవడానికి అండి, అది కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామికి జన్మ ధన్యం అనిపించిందండి. శివయ్య అయితే ఇప్పటికీ కళ్ళల్లోనే కనిపించాడండి. నాకైతే అంత బాగుందండి, నిజంగా అంత బాగా చేశారండి అభిషేకం అయితే. మన ఇంటి దగ్గర చేస్తారు కానీ అదేందోనండి, అసలు ఆ గర్భగుడికి వెళ్ళిన తర్వాత నాకు ఎంత ఆనందానికి అవధులు లేవండి, అంత బాగా అనిపించిందండి. అభిషేకం కూడా చాలా బాగా చేశారండి. ఇంకా తిరిగి రూమ్కి అయితే వస్తూ టిఫిన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తున్నామండి ఇంటికైతే. మేము అక్కడ
సాక్షి గణపతిలో దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ అటకేశ్వరంలో కూడా దర్శనం చేసుకొని ఇక్కడ మాకు పాలధార పంచదార కొన్ని షాపులు ఉంటాయి కదండి, అక్కడ మేము ఎలక్కాయ తర్వాత కొన్ని తినేటి అయితే ఫుడ్ అయితే తీసుకున్నామండి. ఎలకపండు చాలా బాగుందండి తినుకుంటూ. ఇంకా లంచ్ టైం అయితే అయ్యిందండి. ఇక్కడ లేపాక్షి హోటల్ ఉంటుందండి, లేపాక్షి హోటల్లో మేము ఫుడ్కి అయితే ఆగాము. లంచ్ చాలా బాగుందండి. ఇక్కడ నుండి మేము ఇంకా మైసిగండికి అయితే వచ్చేసామండి. మైసిగండిలో అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నామండి. నేను ఫస్ట్ టైం అండి అక్కడ నుండి చాలాసార్లు వెళ్ళాం, కానీ మైసిగండి టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. చాలా బాగుందండి. అమ్మవారు అయితే ఇంకా దర్శనం చేసుకొని అందరం కలిసి ఇంటికి వచ్చేసరికి 7:30 అయితే అయిందండి. మంచిగా దర్శనాలు అయితే బాగా జరిగాయి. వీడియో చూసి నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపో